ఈరోజు మీడియా ముఖంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా అందరికీ తెలిసేలాగా ముందు విశ్వమానవ వేదిక అధ్యక్షులు మల్లెల సురేష్ గారు ఈ సమస్య గురించి ఒకసారి చెప్తారా? ఒకసారి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నా అభిప్రాయం చెప్తాను. ఇక్కడికి వచ్చాను. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టాలో ఈ రోజు మొత్తం కూడా పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టాలో ఈరోజు గొంతేరు కాలువ అన్నది ఒక విషతుల్యంగా మారుతున్న రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. భీమవరం, ఇటు వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు మండలాలు అన్నింటికి కూడా జీవనాధారం, లక్షలాది మందికి జీవనాధారమైన గొంతేరు కాలువ గోదావరి నుంచి వస్తుంది. దాని మీద ఆధారపడి దాదాపు 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. అలాంటి జీవించే ప్రదేశంలో ఈరోజు గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజా సేకరణ చేయలేదు. అసలు ఎటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి సింగిల్ విండో స్కీమ్ కింద చెప్పి వాళ్ళ ప్రజా సేకరణ అవసరం లేదని చెప్పి మొత్తం కూడా రైతులే అభిప్రాయాలు తీసుకోకుండా మొత్తం అందరూ కూడా ఈరోజు రైతులంతా కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ సంతకాలు, పోతరీ సంతకాలు తీసుకుని వాళ్ళందరూ కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు తవ్వుకుంటామని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఫ్యాక్టరీ అనే పేరు చెప్పకుండా మొత్తం అందరి దగ్గర నుంచి భూములు తీసుకుని పోతరీ సంతకాలతో ఫ్యాక్టరీ కడుతున్నారు. ఇదేమన్యాయని అందరూ కూడా అడుగుతుంటే 144 సెక్షన్ అమలు చేసి చిన్న చిన్న పిల్లల మీద హత్యా నేరాలు, ఆడవాళ్ల మీద, మహిళలను కూర్చోకుండా చదువుకునే కుర్రాళ్ల మీద, రైతుల మీద, అన్నం పెట్టే రైతులు అందరి మీద కూడా ఈ రోజు మొత్తం అందరూ కూడా చాలా హత్యా నేరాల కింద అనేక కేసులు నమోదు చేసి దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఈరోజు ఒక ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, తర్వాత రైతు కన్నీరు కాస్త రాజ్యం కూడా సుభిక్షంగా ఉండదంటారు. ఈరోజు అందరికీ అన్నం పెట్టే గోదావరి జిల్లాల రైతులందరూ కూడా ఈరోజు ఒక విలపిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ రాజకీయ పక్షాల నాయకులు అందరూ కూడా చెప్పుకున్నామని అందరి దగ్గర తిరిగారు. అన్ని పార్టీ నాయకుల దగ్గర వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా రైతులు కూడా పట్టించుకోవట్లేదు. ఒక యువత అంతా కూడా దీని మీద మాట్లాడదామంటే అందరూ కూడా చదువుకునే యూత్ మీద అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 2.5 ఏళ్లుగా ఈ ఉద్యమం సాగుతుంది. మొత్తం కూడా 50,000 మంది మత్స్యకారులు, మొగల్తూరు మండలంలో 50,000 మంది మత్స్యకారులు దీని మీద ఆధారపడ్డారు. అందరూ కూడా ఒక తెలుగుగా వ్యవసాయాలు, తెలుగుగా ఒక వ్యాపారాలు అలా కూడా చేయలేరు. మత్స్యకారులు అలాంటి వ్యక్తులు అంతా కూడా చేపలు పట్టుకుని బతుకుతుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ గొంతేరకాల విషయంగా మారిపోతుంది. ఈరోజు గోదావరి మెగా ఆక్వాఫుడ్ సంబంధించి ఆనంద గ్రూప్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఒక నల్లంవారి తోట మొగల్తూరు మండలం ఉంది. అక్కడ ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఒక మొత్తం కూడా గొంతేరులో వదులుతుంటే దాదాపు 25 గ్రామాలు, 30 గ్రామాల మత్స్యకారులు అందరూ కూడా రోడ్డును పడ్డారు. ఈ రోజు మొత్తం వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా మొత్తం రైతులంతా కూడా ఈ రోజు వచ్చారు. వాళ్ళందరూ కూడా మొత్తం పంటలు పండి అందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక పంటలు పండి ఒక సుభిక్షంగా జీవిస్తుంటే 2 లక్షల మంది ఉపాధిని గంటు కొట్టేలాగా వాళ్ళందరూ కూడా జీవిస్తున్న గొంతేరు కాలంలోనే కేవలం 2,000 మందికి ఉపాధి చూపిస్తాం, పరోక్షంగా మరో 3,000 మందికి చూపిస్తాం అని చెప్పి మొత్తం ఒక 5,000 మంది పేరు చెప్పి 2 లక్షల మంది బతుకులు నాశనం చేస్తుంటే ఇది మాకు ఇంకా ఎవరున్నారో దీనికి సంబంధించి మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారో దీనికి సంబంధించి ఆయన మాత్రమే న్యాయం చేయగలరని మేము కొన్ని రోజుల నుంచి కూడా 2.5 ఏళ్ల నుంచి ఉద్యమం జరుగుతుంటే ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకోబోతుంటే మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించి మొత్తం కూడా ఆయన దగ్గర దృష్టి తీసుకొచ్చి రైతులంతా కూడా ఇక్కడ కలిసాం. ఇక్కడంతా కూడా అందరూ కూడా ఈరోజు ఆరేటి సత్యవతి గారు అనే ఆవిడ ఒక తణుకు సబ్ జైల్లో ఉంది. ఆవిడ మీద హత్యా నేరం మోపారు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఆరేటి వాసు మీద హత్యా నేరం మోపి నర్సాపురం సబ్ జైల్లో పెట్టారు. వాళ్ళ తండ్రి ఈరోజు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అందరూ అలాంటి పరిస్థితులు ఈ రోజు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంటి పక్కన వెళ్తే 144 సెక్షన్ అనే కేసులు నమోదు చేస్తున్నారు. ఎంత ఒక తీవ్ర స్థాయి ఎలా ఉందంటే ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు రాత్రిపూట బ్యాటరీ లైట్లు వేసుకుని పురుగు మందులు కొట్టి వ్యవసాయం చేసుకునే దుర్భర పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. బహిర్భూమికి వెళ్లి వాళ్ళ దగ్గర కూడా ఆధార్ కార్డు లేకపోతే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సార్. దీనికి సంబంధించి మీరు మాత్రమే న్యాయం చేయగలరు. మేమందరూ కూడా ఫ్యాక్టరీని మేము ఎక్కడ కూడా ఇండస్ట్రియల్కి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధికి కూడా మేము ఎక్కడ కూడా అవరోధంగా మారట్లే. రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ గొంతేరు కాలువని మా జీవనాధారాన్ని మా బతుకుని నాశనం చేయొద్దు, ఇది ఎక్కడన్నా తరలించండి, రద్దు చేయమని కూడా అడగట్లే. రైతులంతా కూడా ఎక్కడో చోట తరలించండి, మేమంతా కూడా వ్యవసాయాల ఆధారంగా జీవిస్తున్నాం, మేము భూమిని నమ్ముకున్న మట్టి మనుషులు, అలాంటి ప్రదేశంలో మాత్రమే దీన్ని
ఇదంతా కూడా ఇలాంటి ఒక విష రసాయనాలు దాదాపు రోజుకి 2 లక్షల లీటర్ల విష రసాయన వ్యర్థాలన్నీ కూడా ఈరోజు గొంతేరు కాలంలో కలుస్తాయండి. అన్ని కలిస్తే రేపు మంచినీళ్ళు తాగేది అదే, పశువులు కూడా అయ్యే తాగుతాయి, మొత్తం అందరూ కూడా అదే తాగుతారు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఈరోజు ఫిల్టర్ చేసుకుని తాగే పరిస్థితి లేదు. ఇప్పటికే గోదావరి జిల్లాలో అంటే అందరికి అన్నం పెట్టే అంతా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ భూములన్నింటినీ కూడా వరి పండించుకుని అంతా కూడా చివరికి ఆక్వా ఇండస్ట్రీ పేరుతో పెట్టిన ఇది ఆక్వా ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది ఇది అంతా కూడా. ఎందుకంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నింటికి కూడా ఈ విష వ్యర్థాలు వెళ్తాయి. రోజుకి 2 లక్షల లీటర్ల విష వ్యర్థాలు వెళ్తే గొంతేరు కాలం ఏమైపోవాలి? మనకంతా కూడా వేల సంవత్సరాలకు వచ్చిన ఈ నదుల్ని, ఈ కాలువల్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? దీనికి సంబంధించి మేము పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం చేస్తారని అందరూ కూడా ఈరోజు హైదరాబాద్ వచ్చి ఆయన కలిసి మా గోడు వినిపించుకోవడానికి మేము విశ్వమావి తరఫున వచ్చాం. అందరి మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. మమ్మల్ని అరెస్టులు చేసి మేము అందరం కూడా దొంగచాటుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి తర్వాత మేము అరెస్ట్ అయిపోవడానికి. ఎందుకంటే ఒక్కొక్కరి మీద మొత్తం 7-8 కేసులు, 10 కేసులు ఉండి ఒక చాలా తీవ్రమైన నేరాలు పెట్టారు. మేము అందరూ రైతులు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు, చిన్నపిల్లల మీద పెట్టారు, చదువుకునే వాళ్ళ మీద పెట్టారు. మాకు ఎక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది. 144 సెక్షన్ దాదాపు గ్రామాల్లో మొత్తం 35 రోజుల నుంచి నడుస్తుంది సార్. మాకు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరున్నారు దిక్కు? అందుకే మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ వెతుక్కుని ఆయనకి మా గోటి వినిపించుకుని అన్నం పెట్టే రైతులను కాపాడమని కోరుకోవడానికి మేము అందరం వచ్చాం సార్. జగత్ సత్యనారాయణ గారు, జబాస్ జగత్ సత్యనారాయణ గారు